హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మళ్ళీ వెంకటాపురం నుంచి శ్రీశైలం సెకండ్ డే జర్నీ స్టార్ట్ చేసాము. నేను చెప్పినట్టు ఒక టీ స్టాల్ పక్కన నేను పడుకున్నాను. ఆ అన్నకు చెప్పాను మార్నింగ్ 4కి లేపండి అన్న అని చెప్పి. అన్న మంచిగా 3:45కి లేపేశారు మమ్మల్ని. అక్కడ మేము వీరాంజనేయ స్వామి గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి దర్శనాలు చేసుకొని మొత్తం చీకటిలోనే మళ్ళీ బయలుదేరాము అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఒక ఫ్యామిలీ ఎదురయ్యింది. వాళ్ళు ఆ లేడీస్ కూడా ఉండే, జెంట్స్ కూడా ఉండే. అయితే ఆ లేడీస్ కొద్దిగా నాకు అన్నారనమాట, ఏంటి అమ్మాయి నీది ఒక బ్యాగ్, మళ్ళీ నీ ఆ బుడ్డోని కూడా ఒక బ్యాగ్ వేసినావు, ఎట్లా పోతారు మీరు అని. నేనన్నా, లేదు ఆంటీ, బాబుకి అలవాటు అవ్వాలి కదా అని వేసాను. ఆయన కూడా హ్యాపీగానే వేయించుకున్నారు బ్యాగ్. ఆయన జస్ట్ వాటర్ బాటిల్, ఒక ఎంటీ టిఫిన్ ఉందన్నమాట, అంత బరువు లేదు అని. అప్పుడు వాళ్ళతో పాటు అంకుల్ వాళ్ళు ఉండే అనమాట. వాళ్ళు అన్నారు, ఎత్తుకోవాలన్నా బిడ్డ మేము అంటే, సరే అంకుల్ అంటే వాళ్ళు లుంగీస్ కట్టుకుని ఉంటారు అనమాట. ఐ థింక్ వాళ్ళు కడపనో కర్నూలు మరి. ఇంకా అంకుల్ వాళ్ళు 1 hour వరకు అట్లా గుళ్ళుని ఎత్తుకొని నడిచారనమాట. చాలా హెల్ప్ అయింది నాకు అది ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో. దాని తర్వాత వచ్చేసి మేము దర్శనం చేసుకుంటున్నప్పుడు వీరాంజనేయ స్వామి దగ్గర నాకు 2 అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ అన్న వాళ్ళు గుంటూరు వాళ్ళు ఉండే. అయితే వాళ్ళని నేను అడిగాను అనమాట, అన్న మీరు ఇద్దరే ఉన్నారా అన్న, మేము జాయిన్ అవ్వచ్చా అంటే సరే అన్నారు. అయితే నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే వరకు అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నాకేమనిపించింది అంటే, వాళ్ళు నా బ్యాగ్ చూసి వెళ్ళిపోయినట్టున్నారు. ఎందుకంటే నా దగ్గర ఒకటి సాగ విమల్ పాన్ మసాలా బ్యాగ్ ఉండే అనమాట. దాంట్లో నేను టెంట్ తీసుకెళ్ళాను. సో నేను అది చూసి భయపడి వెళ్ళిపోయారేమో అనుకున్నా. కానీ వాళ్ళు మళ్ళీ నాకు పాపము ఈ ప్లేస్ లో నాగులగుట్టి అంటే 2 గుండమ్స్ ఉంటాయి, అక్కడ కలిసారనమాట. అప్పుడు అడిగారు, ఏంటి మేడం మీరు వస్తా అన్నారు, మాతో పాటు కనిపించలేదు మాకు అని. అన్న ఏమో అన్నా, నేను మీరు నా బ్యాగ్ చూసి వెళ్ళిపోయినట్టున్నాను అనుకున్నా అంటే, లేదు మేడం మేము వెయిట్ చేసాం అక్కడ అంటే, సారీ అన్న అని చెప్తే, ఇంకా అన్నయ్య వాళ్ళు ఒక అన్నయ్య ఒక బ్యాగ్ పట్టుకున్నాడు. ఇంకా నేను గుళ్ళు మంచిగా అన్నయ్య వాళ్ళతో హ్యాండ్స్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసేసాడు. మేము 6:45 వరకు నడిచాము. దాని తర్వాత అన్నయ్య అన్నాడు, ఒక్క నిమిషం ఆగండి మేడం, నా వైఫ్ తో మాట్లాడతా అని చెప్పి వాళ్ళ వైఫ్ కి కాల్ చేసి ఇచ్చాడు అనమాట. ఆమె నాతో మాట్లాడింది. ఆమెకు చాలా బాగా అనిపించింది నేను ఒక్కదాన్ని వచ్చాను అని చెప్పి. అన్నయ్య కూడా బాగా మెచ్చుకున్నాడు అనమాట. అయితే వదిన అనింది, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వస్తామా, ఫ్యామిలీతో వెళ్దాము అని. నేను అన్నా, షూర్ వదిన, రండి మీరు కూడా అని చెప్పి. మళ్ళీ అక్కడ నాకు మైసూర్ అబ్బాయిలు కనిపించారు, కలిసారు 4 బాయ్స్. వాళ్ళు కూడా చాలాసేపు నా బ్యాగ్ మోసుకుంటూ నన్ను హెల్ప్ చేశారు అనమాట. దాని తర్వాత ఈ గుంటూరు అన్న వాళ్ళు, మాకు లేట్ అయిపోతుందమ్మా నేను వెళ్ళాలా అంటే, సరే అన్న అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. దాని తర్వాత ఒక స్వామి కలిసారు నాకు. ఆయన శివమాల వేసుకున్నారు అనమాట. ఆయన కొద్దిసేపు నా బ్యాగ్ పట్టుకొని హెల్ప్ చేశారు. చాలా మంది నాకు ఇట్లా హెల్ప్ చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్ గా నా బాబుని తీసుకొని కంప్లీట్ చేశాను నా యాత్ర ఏదైతే. అయితే ఆ స్వామి అన్న వాళ్ళు 4 ఫ్రెండ్స్ ఉండే అనమాట. కొద్దిసేపు అయ్యాక మాకు ఒక క్యాంప్ ఆఫీస్ వచ్చింది. అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అన్న వాళ్ళు కర్నూలు మురుమురాస్ తీసుకొచ్చారు, చాలా బాగుండే అవి. అక్కడ కూర్చొని తిన్నాము. ఒక 5-10 మినిట్స్ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. మళ్ళీ అరౌండ్ 8:40 వరకు మళ్ళీ స్టార్ట్ చేసినాం ప్రయాణం. దాని తర్వాత ఒక వాటర్ ది బ్రిడ్జ్ వచ్చింది చిన్నది. ఇంకా నేను అక్కడికి వచ్చేసి 20 మినిట్స్ నా కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని మంచిగా రిలాక్స్ అయ్యా. ఇంకా స్వామి అన్నారు, నేను వెళ్తామా అంటే, సరే అన్నా అని చెప్పి స్వామి అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయారు. నేను కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యి గుళ్ళు నేను ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడ నుంచి మేము ఇద్దరం స్టార్ట్ అయ్యాం. దాంట్లో మళ్ళీ కొద్ది ముందుకు వెళ్ళాక ఇంకొక అన్నయ్య కలిసారు. ఇట్లా వెళ్తుండే నార్మల్ గా అన్న. అయితే అన్న ముందు చెట్టు దగ్గర నా బ్యాగ్ పెట్టేసింది అన్న అంటే, సరే అమ్మా అని చెప్పి. ఎవరు తీసుకోరా అంటే, ఎవరు తీసుకుంటారు నా బ్యాగ్, ఒక చిన్న హెల్ప్ అంతే, నేను గుళ్ళు ఎత్తుకున్నా కాబట్టి అంటే, సరే అమ్మా అని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆ అన్న కూడా బ్యాగ్ తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పెట్టేశారు. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటూ వెళ్తాం కదా, ఏ చెట్టు దగ్గర బ్యాగ్ ఉంది అని చెప్పి. అది చాలా మస్తు ఉండే. దాని తర్వాత మళ్ళీ నేను నా బ్యాగ్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ మిలన్ ప్లేసెస్ వచ్చాయన్నమాట. అక్కడ వాటర్ మిలన్స్ కొందామని చెప్పి ఆ షాప్ ఆయన అడిగితే, ఫుల్ వాటర్ మిలన్ కావాలి నాకు. ఆయన అడిగా, అన్న ఫుల్ వాటర్ మిలన్ ఎంత అంటే, లేవు అన్నాడు. ముందుకెళ్ళండి దొరుకుతాను. మళ్ళీ ముందుకెళ్ళాక మళ్ళీ ఒకరిని అడిగితే, మీరు మొత్తం వాటర్ మిలన్ కొంటారా అడుగుతున్నారు అంటే, అన్న నువ్వేమన్నా నాకు బావ అవుతావా నీతో మాట్లాడడానికి, ఫుల్ వాటర్ మిలన్ కావాలి అందుకే అడుగుతున్నా కదా అని తిట్టేశాను నేను ఆయన. ఇంకా మళ్ళీ ఆయన కూడా లేవంటే, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక ఆంటీ, వాళ్ళ 2 పిల్లలు ఉండే షాప్ లో. ఆంటీ ఫుల్ వాటర్ మిలన్ ఇస్తారా అంటే, సరే అమ్మా అని చెప్పి ఇచ్చింది తను. ఇక ఆమెనే మంచిగా కట్ చేసి ఇచ్చింది. మేము 1/2 వాటర్ మిలన్ వరకు నేను గుళ్ళు తినేసాము.
ఫస్ట్ అక్కడ టెంట్ వేసుకున్నాం మంచిగా రిలాక్స్ అవ్వడానికి. ఒక అన్నయ్య వీడియో తీసారు మాది, నేను గుళ్ళు కలిసి టెంట్ వేసేసాం అక్కడ. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం. తర్వాత వాటర్ మిలన్ తినేసాం. నేను ఫుల్ వాటర్ మిలన్ ఎందుకు తీసుకున్నా అంటే చాలా మంది దగ్గర చేంజ్ ఉండడము, లేకపోతే చాలా మంది వస్తే ఒక ఫ్యామిలీలో 10 మెంబర్స్ వచ్చాం అనుకోండి, మనం అందరం 20 రూపీస్ ఇచ్చి వాటర్ మిలన్ తీసుకోవడం అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా అని చెప్పి నేనేం చేసా, ఫుల్ వాటర్ మిలన్ తీసుకొని హాఫ్ ఎలాగో మేము ఫుల్ తినలేము, హాఫ్ మేము తిన్నాము, హాఫ్ మేము పంచేసాం. గుళ్ళు చిన్న చిన్న పిల్లలకి అక్కడ వస్తున్న వాళ్ళకి అందరికి ఇచ్చాడు వాటర్ మిలన్స్. బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ 10:30కి అట్లా మేము 11 o'clock అట్లా మేము పడుకొని మళ్ళీ 2:30కి అట్లా లేచి మా దగ్గర నేను ఇంట్లో నుంచే నిమ్మకాయలు తీసుకెళ్ళాను అనమాట. నిమ్మకాయ అండ్ సాల్ట్ అక్కడ లెమన్ వాటర్ తీసుకొని తాగాము. గుళ్ళు అన్నాడు మమ్మీ ఆరెక్ వాటర్ మిలన్ చెయ్యి అంటే, సరే అని మళ్ళీ ఇంకొక ఫుల్ వాటర్ మిలన్ తీసుకొని అది కూడా కొద్దిగా తినేసి మిగతా పనిచేసి హ్యాపీగా మేము 3 o'clock వరకు అట్లా నడక స్టార్ట్ చేసాము. ఎక్కడైతే ఇస్కాన్ వాళ్ళు వాలంటీరింగ్ చేస్తున్నారు, ఇస్కాన్ సేవ చేసే వాళ్ళు అక్కడ ఉండే అనమాట. అక్కడ వాళ్ళు మజ్జిగ సేవ చేస్తున్నారు. 4:30కి మేము ఆ ప్లేస్ కి రీచ్ అయ్యాం. ఇంకా మేము కూడా మజ్జిగ తాగేసి మళ్ళీ నేను నేను ఇక్కడ సేవ చేయొచ్చా అంటే ఎస్ మేడం అంటే, మళ్ళీ అక్కడ ఒక 45 minutes వరకు మేము కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట. ఎట్లా అంటే ఒక అన్న వాళ్ళు ఫటాఫట్ గ్లాసెస్ కడిగి ఇస్తూ ఉంటారు. త్రీలోకి ఏం చేస్తాడు, ఆ వాటర్ అన్ని ఇట్లా గ్లాసెస్ కొన్ని వాటర్ ఉండిపోతాయి కదా, అది ఇట్లా దులిపి నాకు ఇస్తాడు అనమాట గ్లాస్. నేను మళ్ళీ దాంట్లో మజ్జిగ వేయాలి. అది ఒక 1 hour వరకు మేము సేవ చేసిన తర్వాత అంకుల్ కూడా మెచ్చుకున్నాడు, అమ్మాయి ఇంత చిన్న బాబుతో సేవ చేపిస్తున్నా అంటే, అవును అంకుల్ అన్ని అలవాటు ఉండాలి కదా పిల్లలకి అని. మళ్ళీ అక్కడి నుంచి 5:45కి అట్లా అన్నం తినేసాం. అక్కడ అన్నం తింటున్నప్పుడు ఏమైందంటే చాలా మంది ఎక్కడ తింటానో అక్కడే హ్యాండ్ వాష్ చేసేస్తున్నారు. మిగిలిపోయిన అన్నము అక్కడే వాడేయడం అట్లా చేస్తుంటే నాకు కోపం వచ్చింది. ఒక అన్న ఉండే, లక్ష్మారెడ్డి ఏదో పేరుండే అన్నది. ఆ అన్న దగ్గర మైక్ ఉండే అనమాట. అయితే నేను అన్న ఒకసారి మైక్ ఏందన్నా అంటే, ఎందుకమ్మా అంటే కొద్దిగా అవగాహన పెంచుదామన్నా మనము క్లీన్లీనెస్ గురించి అంటే మాట్లాడండి అని ఇచ్చారు. ఇంకా అక్కడ మాట్లాడా నేను, ఇట్లా హ్యాండ్ వాష్ ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ హ్యాండ్ వాష్ చేయండి, ప్లేట్స్ అన్ని తీసుకెళ్లి కరెక్ట్ డస్ట్బిన్స్ దగ్గర పెట్టండి, అక్కడెక్కడ పాడేయద్దు, మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అని అనేసరికి అన్నయ్య మెచ్చుకున్నాడు మమ్మల్ని. అన్నయ్య అన్నాడు, ఎవరెవరు వచ్చారమ్మా అంటే, నేను నా కొడుకు అన్న. ఇద్దరు వచ్చారా అంటే, అవునన్నా, ఈ 2 bags ఇంకా మేము ఇద్దరము అంటే, అమ్మ బ్యాగ్ చాలా బరువు ఉంది కదా మేడం అంటే, అవునన్నా నేను క్యాంపింగ్ టెంట్ కొన్నాను, అది యూజ్ చేయడానికే ఈ యాత్రకు వచ్చామనుకుంటా మేము అంటే చాలా మెచ్చుకున్నాడు అన్న. ఇట్లా లేపి చూసిండు అనమాట. అమ్మ మేడం ఇది 4-5 kgs ఉంది అంటే, అవునన్నా అంటే, ఎలా వచ్చారు అంటే, చాలా మంది హెల్ప్ చేశారన్న మాకు అంటే, వెరీ గుడ్ మేడం. మళ్ళీ నాకు అనిపించింది, అన్న నేను ఇక్కడ ఒక 1 hour సేవ చేసుకోవచ్చా అన్న అంటే, ఎస్ అన్నాడు అన్న. దానికి ఒక డీల్, నాకు పైకి ఇక్కడ నుంచి పెద్ద చెరువు వెళ్ళాలంటే ఒక 2 hours 1.5 hours నడవాలంట కదన్నా, మీరు ఏదైనా వెహికల్ అరేంజ్ చేయగలుగుతారా, లైక్ మీ ఫుడ్ వెహికల్స్ అట్లా వెళ్తూ ఉంటాయి కదన్నా పైకి, పంపించగలుగుతారా అన్న అంటే, మీరు హ్యాపీగా సేవ చేసుకోండి మేడం, నేను మీకు అరేంజ్ చేస్తాను అని అన్నారు. సరే అని చెప్పి ఆల్మోస్ట్ 8 వరకు అసలు మేము అక్కడ సేవ చేసాం. అప్పటి వరకు గుళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యాడు, ఫోన్ చూసుకున్నాడు. దాని తర్వాత మాకు ఒక పోలీస్ జీప్ ఇచ్చి పంపించారు అనమాట. పోలీస్ జీప్ లో రవి అన్న అండ్ రాజు సార్ ఉండే అనుకుంటా, మమ్మల్ని మంచిగా కూర్చోబెట్టుకొని బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళది బేస్ క్యాంప్ రూమ్ ఉండే, దాంట్లో మాకు టెంట్ వేసుకొని పడుకుంది మేడం అంటే, సరే అని అక్కడ టెంట్ వేసుకొని పడుకున్నాం. midnight 11:30కి డీడీ సార్ వచ్చారు. డీడీ సార్ వచ్చి అక్కడ ఉన్న సార్ని అన్నారు అనమాట, ఏంటి మేడంకి ఇలా పడుకోబెట్టారు, గెస్ట్ హౌస్ లో రూమ్ ఇవ్వాల్సింది కదా అని. మేడం ఇఫ్ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ హియర్ ప్లీజ్ కమ్ ఓవర్ టు గెస్ట్ హౌస్ మేడం అంటే, నో సార్ ఐఎమ్ కంఫర్టబుల్ హియర్ అని చెప్పి అక్కడ మేము 9th February మంచిగా పడుకున్నాం అనమాట. ఇది మా జర్నీ. చాలా మంది హెల్ప్ చేసినందుకు మేము అక్కడ వరకు చేరుకున్నాం. ప్లస్ దేవుడు కూడా ఉన్నాడు అని చెప్పి నాకు ఈసారి ఖచ్చితంగా అట్లా అనిపించింది అనమాట. సో మీరు కూడా ఇట్లాంటి జర్నీస్ చేయండి. నెక్స్ట్ 10th Februaryకి ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. థ్యాంక్ యూ.